హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సగ్గుబియ్యం సేమియా పాయసం ప్రిపేర్ చేసుకుందాం. ఇంట్లో చిన్న అకేషన్ ఉన్నా, రిలేటివ్స్ వచ్చినా, ఫెస్టివల్స్ అయినా మనకి గుర్తొచ్చేది తక్కువ టైంలో వండుకునే స్వీట్ ఏదైతే ఉందో అది సగ్గుబియ్యం సేమియా పాయసం అనే చెప్పాలండి. అయితే సేమియా మైదాతో, జాగరీ చెరుకు నుండి తయారవుతుందని తెలుసు. మరి సగ్గుబియ్యం ఎలా తయారవుతాయి? సగ్గుబియ్యం అనేది చెట్లకి కాయదు, విత్తనం కూడా కాదండి. ఇది కర్రపెండలం దుంపల నుండి తయారయ్యే పదార్థం. ఫ్యాక్టరీస్లో ఈ దుంపల్ని పీల్ చేసి నీటిలో కడిగి క్రషర్స్లో పెట్టి పాలు తీస్తారు. ఆ పాల నుండి పిండి చేస్తారు. ఆ పిండి జల్లెడ మీద పడి సగ్గుబియ్యం వస్తాయి. మెత్తగా ఉన్న వీటిని పెనం మీద వేసి వేడి చేస్తారు. ఆ తర్వాత ఆరు బయట ఎండబెడతారు. అప్పుడు మనకి సగ్గుబియ్యం అనేది ప్రిపేర్ అవుతుందండి. సుమారుగా 500 కేజీల కర్రపెండలం దుంపల నుండి 100 కేజీల సగ్గుబియ్యం మాత్రమే తయారవుతుందండి. సగ్గుబియ్యంలో మనకి కాల్షియం, ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ ఇంకా చాలా లభిస్తాయండి. మెయిన్గా మనకి డైజెషన్కి, శరీరంలో వేడిని తగ్గించడానికి, ఎముకలు బలంగా అవడానికి, పిల్లలకి కండపుష్టి రావడానికి, నీరసం తగ్గి శక్తినివ్వడానికి బాగా ఉపయోగపడుతుందండి. అయితే వండడం బాగానే వండేస్తాం, లాస్ట్లో బెల్లం యాడ్ చేసేటప్పుడు తెలుస్తుందండి పాలు పాలుగానే ఉన్నాయా లేక పాలు విరిగిపోయాయా అని. బెల్లాల్లో రకాలు ఉంటాయి కదా, ఒక్కో రకం జాగరి బాగానే ఉంటుంది, ఒక్కొక్కటి విరిగిపోతాయి బెల్లం వేయగానే. విరిగిపోతే ఏం చేస్తాం? తినలేం కదా, అలా అని మరలా వండలేం. సో అలా ఫీల్ అయ్యే ఛాన్స్ లేకుండా, డౌట్ లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకునేలా చిన్న టిప్తో ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్ అలాగే వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చండి. నేనైతే 1 గ్లాస్ మిల్క్ అలాగే 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. సగ్గుబియ్యం 1 బౌల్ తీసుకుంటున్నానండి, నేను స్మాల్ సైజ్ తీసుకుంటున్నాను. సేమియా 1 బౌల్, అలాగే జీడిపప్పు కొన్ని తీసుకుంటున్నాను, కిస్మిస్ కూడా కొన్ని, అలాగే యాలకులు ఒక 5 తీసుకుంటున్నానండి. బెల్లం 1 బౌల్ తీసుకుంటున్నాను, కావాలంటే 1.5 అయినా తీసుకోవచ్చు. బెల్లంలో మనకి సైజెస్ ఉంటాయండి, స్మాల్, మీడియం, బిగ్. నేనైతే స్మాల్ సైజ్ తీసుకుంటున్నాను. సో నానబెట్టాల్సిన పని లేదు. మీడియం లేదా బిగ్ తీసుకుంటే కనుక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. వీటిని ఒకసారి కడిగి 1 గ్లాస్ పాలు అలాగే 1 గ్లాస్ నీళ్లు పోసి ఉడికించుకుందాం. ఆన్ చేసి పొయ్యి మీద పెడదామండి. బియ్యం ఉడికేలోపు ఇంకో గిన్నె తీసుకొని జాగరి బౌల్లో వేసి వాటర్ 1/2 గ్లాస్ ఉన్నాయి కదండి, ఈ బెల్లంలో పోసి కరగపెట్టుకోవడానికి ఇంకో పొయ్యి మీద పెడదాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ బెల్లం బాయిల్ అయిన తర్వాత చల్లగా అయ్యేంత వరకు ఉంచాలి. వేడివేడిగా మిల్క్లో యాడ్ చేస్తే ఇవి పాలు విరిగిపోతాయండి. కరుగుతూ ఉందండి, ఇలా ఓవర్ బాయిల్ అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆపేసి ఇది పక్కన పెడదాం. ఈలోపు కూల్ అవుతుంది. బియ్యం ఉడికాయో లేదో ఒకసారి చూద్దామండి. మ్యాక్సిమం ఉడికినట్లే. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి సేమియా వేయించుకుందాం. నేనేం గీ యాడ్ చేయట్లేదండి, జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు నార్మల్గా వేయించుకుందాం. సేమియాని ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు మిల్క్లో వేసి ఉడికించుకుందామండి. ఒకేసారి వేయకూడదు, మెర్జ్ అయిపోతాయి. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకుందాం. సేమియా ఉడికేలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించుకుందామండి. కొంచెం జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసి ఫ్రై చేద్దాం. రెండు ఒకేసారి వేస్తే కిస్మిస్ మాడిపోతాయండి. స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. సేమియా ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి, సేమియా కూడా ఉడికింది. ఇప్పుడు యాలకుల్ని క్రష్ చేసి వేసుకుందాం. పౌడర్ వేస్తే అంత స్మెల్ అనిపించదండి. అప్పటికప్పుడు ఈ విధంగా క్రష్ చేసి వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది, యాలకుల స్మెల్. వేసి 2 మినిట్స్ వరకు పక్కన పెడదామండి. సిరప్ యాడ్ చేసే ముందు ఈ బెల్లం సిరప్ అయినా చల్లగా ఉండాలి, లేదా ఈ సగ్గుబియ్యం మిల్క్ అయినా చల్లగా ఉండాలండి, లేకపోతే పాలు విరిగిపోతాయి. ఈ చిన్న టిప్తో హ్యాపీగా పాయసం చేసుకోండి. ఈ విధంగా కలిపేటప్పుడే తెలుస్తుందండి పాలు విరిగాయా లేదా అని. చూడండి, పాలేం విరగలేదు.
అసలు ఛాన్సే లేదు. రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ కూల్గా ఉంటేనే పాలు విరగకుండా ఉంటాయండి. ఇంకా వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి కలుపుదామండి. టేస్ట్తో సాగో సేమియా ఖీర్ రెడీ అయిపోయిందండి. మీకు తినాలనిపిస్తుంది కదా. పాయసం ఇలా లిక్విడ్లా కావాలి అంటే వేడిగా ఉన్నప్పుడు తినాలి, లేదా వాటర్ క్వాంటిటీ లేదా మిల్క్ క్వాంటిటీ అనేది పెంచుకోవాలండి. కూల్ అయ్యాకండి కన్సిస్టెన్సీ థిక్ అయింది చూసారా. ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా తినండి, లేదా లిక్విడ్లా కావాలి అంటే వాటర్ లేదా మిల్క్ క్వాంటిటీ పెంచుకోవాలండి. మీరు కూడా ఈ సగ్గు బియ్యాన్ని ఏదో ఒక విధంగా తీసుకుంటూ హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.